అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బియ్యపిండి అప్పాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనికోసం తడిది కానీ పొడిది కానీ బియ్యపిండి 1.5 కప్పు తీసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి. తడి బియ్యపిండి అంటే బియ్యం నానబెట్టి ఆరబెట్టి గ్రైండ్ చేసుకున్న పొడి. దీనికి 1 కప్పు బెల్లం తురిమి పెట్టుకోవాలి. 1/2 కప్పు నీళ్లు, 2 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఇత్తడి పాత్ర పొయ్యి మీద పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర ఇత్తడి పాత్ర లేకపోతే మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో బెల్లం 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. చూసారు కదా, నీళ్లు వేడెక్కి బెల్లం బాగా కరుగుతుంది. ఆ తర్వాత దంచుకునే యాలక్కాయల పొడి అందులో వేసుకుని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కాస్త లేత పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంటే ఇది పర్ఫెక్ట్ గా పాకం రావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అందులో 1.5 కప్పు బియ్యపిండి వేసేయాలి. ఇక్కడ నేను పొడి బియ్యపిండితో ఇన్స్టెంట్ గా చేశాను. మీ దగ్గర తడి బియ్యపిండి ఉంటే అది ఇంకా బాగా వస్తుంది. బియ్యపిండి వేయగానే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేరొక గిన్నెలో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఈ బియ్యపిండి తొందరగా గట్టిగా అయిపోకుండా ఉంటుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేడి చేసుకోవాలి. ఈలోపుగా పిండి మనకి చల్లారుతుంది. చేతులకి నెయ్యి రాసుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని ఫస్ట్ రౌండ్గా బౌల్ లాగా చేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. వీటినే అప్పాలు అంటారు. చాలా ముఖ్యమైన టిప్ ఏంటంటే అప్పాలు వేసుకునేటప్పుడు నూనె బాగా కాగిపోకూడదు. చూసారు కదా, అక్కడ బబుల్స్ వస్తున్నాయి. అంతవరకే, అంటే జస్ట్ వేడెక్కాలి. అలా వేడెక్కినప్పుడే అప్పాలని నూనెలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే జాగ్రత్తగా వేయించుకోవాలి. రెండో వైపు తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా రెండో వైపు తిప్పాలి. ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించుకుని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఈ చిల్లుల గరిటెతో తీసి ఒక అట్ల కాడతో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఉన్న నూనెంతా పెనంలోకి వెళ్ళిపోతుంది. ఈ వంట చాలా ఇంట్రెస్ట్గా చేయాలి, లేదంటే అప్పాలు నూనెలో వేయగానే విడిపోతాయి. అంతే, మీకు కావాల్సిన అప్పాలన్నీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా గట్టిపడతాయి. ఎంత రుచికరమైన అప్పాలు ఇన్స్టెంట్గా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ అప్పాలు వేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే నూనె బాగా కాగకూడదు. జస్ట్ వేడైన తర్వాత మీరు అప్పాలు వేసేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఈ రెసిపీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.